చూస్తున్నారు. నిన్న ఎలా నడిచింది అన్న? నిన్న ప్రభావతి 2.0 ఎపిసోడ్ చాలా అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రభావతి 2.0 అంటే చాలా ఇంపాక్ట్ కలిగిందన్నమాట. అంటే చూడాలన్న ఫీలింగ్ కలిగిందన్న. అంతకుముందు మనకు దోశ ఇష్యూ నడుస్తుంది, దోశ పంచాయతీ, మన విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ దోశ నడిచిందన్నమాట. అంటే అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే అన్న, ప్రేరణ తను కిచెన్లో ఉంటుందన్నమాట. వాళ్ళ టీం వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం అవతల టీం వాళ్ళకు దోశ ఇవ్వద్దని అనుకుంటారు. ఆ టైంలో విష్ణుప్రియ వచ్చి నాకు ఆకలేసి ఉంది, ఒక దోశ ఇవ్వాలంటే ఆ టైంలో వస్తే మన హీరో, మన సింపతి స్టార్ వచ్చి వీడు అమ్మాయి రాని ఎగ్జాక్ట్ అవుతాడు, అమ్మాయి పక్కన ఉండగానే ఎగ్జాక్ట్ అయిపోతాడు నాగమణి కంటేవాడు. విష్ణుప్రియ మన 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 ఫ్రెండ్ ఇచ్చే నాని దోశ ఇచ్చేస్తాడు. ఆ టైంలో గొడవ స్టార్ట్ అవుతాను. ఆ విష్ణుప్రియ పోయి ఏమంటుంది అంటే, నాకు నువ్వు వేసే విధానంలో నాకు నచ్చలేదు, నాకు దోశ ఇచ్చినావు కానీ నాకు వేసే విధానం నచ్చలేదు అని ఏడుస్తుంది అనమాట. ఆ టైంలో నాగమణి కంటే చిచ్చు పెడతారు, కావాలి అందరికి చిచ్చు గొడవ పెద్దగా ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రేరణ విష్ణుప్రియ ఒకటి నాగమణి కంటే నీ వల్ల గొడవ అయిందని నాగమణి కంటే చెప్తారు. ఆ హీరో ఉన్నాడు జీరో అయిపోతారు. సో అంతే ఓవర్ యాక్టింగ్ ఎందుకన్నా ఫీలింగ్ అనేది అన్న. అక్కడ నుంచి మొదలైన టాపిక్ అన్న ప్రభావతి 2.0 టాస్క్ స్టార్ట్ అవుతుంది అన్న. అంటే ఏంటంటే ఒక కోడి వచ్చి గుడ్లను కాపాడాలని టాస్క్ ఇస్తారన్నమాట. సో గుడ్లను కాపాడుతుంటే నాగమణి ఈ టీంలో పోరాడుతాడు, ఆ టీంలో పోరాడుతుంటాడు. సో నాకు నిఖిల్ ఏంటంటే నాగమణి తోసేస్తారన్న, జస్ట్ దొబ్బేసి పడిపోతాడు. వాళ్ళకి ఒక 2 నిమిషాలు లేవలేడు అని అనుకున్నా, ఈ కథం అయిపోయాడు అనుకున్నా. అంతే అంత వీక్ అయిపోయిందన్నమాట. సో మెడికల్ రూమ్లోకి వస్తాడు, మళ్ళీ వస్తాడు, అంత అయిపోయింది. అప్పుడు ఏమంటే అబ్బాయి టీం కాబట్టి అబ్బాయి ఏమంటారంటే, నాగమణి కంటే నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకురా అంటే ఇక స్టార్ట్ చేస్తాడు. ఇక నేను ఆడతాను, నేను ఉంటాను లాస్ట్ పోతాడు. అక్కడ రూమ్లోకి పోయి లోపలికి పోయి నాకు నా పిల్ల కావాలి, నా పిల్లం కావాలి, నా బిడ్డ కావాలి. బిగ్ బాస్కి వచ్చి ఇదేనా నాకు అర్థం, సింపతి ఇంకేం చేయలేకుండా నాకు అర్థం కాలేదు. ఇదివరకు ఆల్రెడీ ఏదైతే ఉందో ఆల్రెడీ రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పి పల్లవి ప్రశాంత్ కూడా ఇలాంటి గేమ్ ఆడే ఇన్ అయ్యాడు కదా, మరి ఈయన కూడా ఆడే అవకాశం లేదా? ఇన్ అయ్యే అవకాశం. సో నేను అదే అంటున్నా, ఈయన ఏంటంటే లాస్ట్ పల్లవి ప్రశాంత్ సింపతి చేశాడు కానీ గేమ్ ఆడాడు. ఇప్పుడు ఓన్లీ సింపతి అయినా, సింపతితో గేమ్ ఆడితే ఏడ కప్పు కొడతాను. స్టార్టింగ్ గేమ్ వచ్చేటప్పుడు ఏమన్నాడు అంటే, ఒక 4 వారాల నుండి సరిపోతాను అంత పెద్ద ఎందుకన్నా. నేను ఆయన కటింగ్ నాకు చాలా నచ్చింది అన్న, నాగమణి కంటే కటింగ్ చాలా బాగా నచ్చింది. ఆయన కటింగ్ చేసుకోమని నేను కటింగ్ షాప్కి వెళ్తే ఒక వీడియో చూసిన, అది విగ్ అంట, ఈ ఫేక్ కదన్నా, అది పక్కన పెట్టేస్తాయి. మన విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసిండు, నామినేషన్ రోజు విష్ణుప్రియ నామినేషన్ చేస్తాడు. అరే ఎవడో క్లోజ్ ఫ్రెండ్స్కి నామినేషన్ ఇస్తారంటే చేయరు కదా. సో ఇదే విష్ణుప్రియ నామినేషన్ చేసింది ఏందని ఆలోచిస్తే అప్పుడు చెప్తానమాట, విష్ణుప్రియ ఎందుకు నామినేట్ చేసిన అంటే, తను ఒకరోజు నాకు ఫెమినిస్ట్ అనే పదం పాడింది, నాకు నచ్చలేదు, మరి ఎందుకు దోస్తం చేసినవరా అంటే, ఇంకా ఎన్ని తిడుతుందో ఉద్దేశంతో ఫ్రెండ్షిప్ చేసినట్ట. ఇట్లా ఎవరైనా ఉంటారో నాకు అర్థం కాలేదు. ఆదిత్య మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా, అరే నువ్వు కష్టాలు, నువ్వు బాధలు, నువ్వు డిప్రెషన్ ఉంటే నీకు మోటివేషన్ ఇచ్చినా అంటే నీకు ఎవడు చేయమని నీకు ఎవడు మోటివేషన్ చేసామంటాడు. అని నేను కంప్లీట్గా చెప్తున్నా. ఈ నాగమణి కంటే సింపతి గేమ్ చేయాలనుకుంటారు, ప్రజలలో సింపతి గేమ్ చేయాలి, ప్రజలతో ఓట్లు గేమ్ చేయాలి అన్న ఫీలింగ్లో ఉన్నాను. కంప్లీట్గా ఇదే నమ్ముతున్నాడు ఆయన. అదేవిధంగా చూస్తే విష్ణుప్రియ కూడా ఆల్రెడీ వాళ్ళ మదర్ చనిపోయింది అని చెప్పేసి ఆమె కూడా ఆడే అవకాశం ఉందంటే ఒక విషయం చెప్తాను, విష్ణుప్రియ ఎంత జెన్యున్గా ఆడుతుందంటే, మొన్న సోని ఒక మాట అన్నదన్న, నీ బట్టలు వేసిన విధానం నీకు తల్లిదండ్రులు లేరేమో, నేను ఎవడు చూడాడు, నా తల్లిదండ్రులు ఉండరు నాకు చూసారు అంటే, అక్కడ ఏమంటుంది అంటే విష్ణుప్రియ తల్లి లేదన్న. సో ఇండైరెక్ట్గా తల్లి లేదని అంటే అక్కడ నెగిటివ్ చెప్పిందన్నమాట సోనియా. కానీ విష్ణుప్రియ ఎంత స్పోర్ట్ తీసుకుందంటే పట్టించుకోలేదు. నిజంగా ఆ రోజు విష్ణుప్రియ గంట సేపు ఏడ్చుంటే, నువ్వు నాకు తల్లి లేదని ఒక మాట ఏడ్చుంటే మా 100% ఎక్కలేని సింపతి గెయిన్ అయ్యేది. హైయెస్ట్ ఓటింగ్ పడేది తనకు, కానీ అక్కడ ఎక్కడ సింపతి వాడలేదు. అందుకే సండే రోజు కూడా నాగార్జున వచ్చి ఏంది సోనియా నువ్వు అట్లా విష్ణుప్రియ అట్టని కానీ ఒక వీడియో చూపిస్తే అని అనుకున్నాం. 100% విష్ణుప్రియ సోనియా నామినేట్ చేస్తాను అనుకున్నా, కానీ సోనియా మన విష్ణుప్రియ ఎంత మంచిదంటే నామినేషన్స్ కూడా నామినేషన్ చేయలేదన్న, అంత మంచిగా అనిపించింది అన్న. సో నిజం విష్ణుప్రియ చాలా మంచి గేమ్ అయితే, తనకు ఆల్రెడీ బయట ఆర్మీ స్టార్ట్ అయిపోయింది. తన కళ్ళు మూసుకొని తన గేమ్ ఆడినా ఆడపోయినా టాప్ 5 కానీ తను అంటే టాప్ 2కి వెళ్ళిపోతాను నమ్మకం నాకు కలిగింది. చూస్తే మరి వచ్చే అవకాశం ఉందంటే హీరో ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అన్న హీరో మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటే అన్న. నేను అది చిన్నప్పుడు సాంగ్ చేసిన, కళ్ళల్లోకి కళ్ళు పెట్టు చూడవేందుకు అన్నప్పుడు ఈయన మంచి హీరో అయితే అనుకున్నా. తర్వాత ఏమైంది, తన పర్సనల్ లైఫ్ వల్ల కనుమరుగైపోయాడు. ఈసారి గేమ్కి వచ్చిన తర్వాత కూడా గేమ్ ఆడతాడు. ఎందుకు నాగార్జున మొన్న అడిగాడు, నువ్వు స్టోరూమ్ రా అంటే స్టోరూమ్కి పోతే ఎందుకు సార్ నాకు స్టోరూమ్ అంటే, కొంచెం గేమ్లో కనిపిస్తాడు అంటే సీడని కనిపిస్తాడు అంటే నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు అర్థం కాదు. అదంతా పక్కన ఏమంటాడు అంటే, నాకు ఏజ్ గ్యాప్ ఉంది అందుకోసం గేమ్ ఆడతాం. ఎందుకంటే లాస్ట్లో శివాజీ ఏజ్ గ్యాప్ లేదా, ఎంత మంచిగా లీడ్ చేసిన అందరినీ. సో ఈ రకం కొద్దిగా ఈయన డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈయన కూడా గేమ్ ఆడేమన్నాడు, ఏమన్నా నామినేషన్ వస్తే సారీ ఐ లవ్ యూ అసలు డిఫెండ్ చేయడం ఏం చేయడు, ఓన్లీ ఇది ఒకటే. అంటే గేమ్ ఆడకుండా తప్పించుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. అది త్వరలో ఆదిత్య కూడా బయటికి వెళ్ళిపోతారన్న. మరి కిరాక్ సీత కూడా పక్కన ఆల్రెడీ కేక పుట్టిస్తుంది, ఈసారి నేనేనని కానీ అంటుంది కదా.
కిరాక్ సీత ఒక మంచి ఫైర్ బ్యాండ్ అన్న, తనకున్న బోల్డ్నెస్తో నిజంగా లాస్ట్ మన సరైన చూసినాం. సరే కూడా బోల్డ్ ఉంటుండే కానీ బిగ్ బాస్ ఆయన కొద్దిగా భయపడ్డది, వెళ్ళిపోయింది తను. కానీ కిరాక్ సీత ప్లస్ ఏంటంటే తను చాలా గ్లామరస్ ఉంది, చాలా మంచి గేమ్ ఆడుతుంది, చాలా కమిట్మెంట్ గేమ్ ఆడుతుంది. తను అదే బోల్డ్నెస్ బిగ్ బాస్ మొత్తం కంటిన్యూ అయితే మాత్రం తను ఎవరు ఆపలేడు, టాప్ 5 ఆడుతాను. ఇలా కష్టపడ ఇంకొన్న శేఖర్ భాష బయటికి వెళ్ళిపోతే ఏమన్నా అంటే నేను 100% నేను టాప్ 5 ఇటో చూస్తాను. యాజ్ నేను కూడా శేఖర్ భాష నాకు చాలా ఇష్టం, ఎందుకంటే బిగ్ బాస్ లేపింది శేఖర్ భాష. నువ్వు ఇన్స్టాగ్రామ్కి చెక్ చేసుకో, ప్రతి ఒక్క మేము శేఖర్ భాషతో ఉంటుంది, యూట్యూబ్లో చెక్ చేసి ప్రతి ఒక్క మేము శేఖర్ భాష ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బయటకు పంపించారు బిగ్ బాస్ వాళ్ళు. ఇంకే ఎవరికేసారు అన్నాను కదా, కిరాక్ సీత ఓటేస్తారు కాబట్టి కిరాక్ సీత ముందుకు ఉంటాను నాకు నమ్మకం ఉంది. అనపక్క నేను కూడా కిరాక్ సీతకి ఓటేస్తున్నాను. అదే సోనీ కూడా ఆల్రెడీ సోనీ కూడా గెలిచే అవకాశం ఉంది. సోనీ ఏం క్వశ్చన్ అడుగుతావు అన్న, నాకు అర్థం. సోనీ ఎట్ట గెలుస్తా అన్న? సోనీ మనంతా బిగ్ బాస్ వరస్ట్ క్యాండిడేట్ బిగ్ బాస్లో. తన వల్ల బిగ్ బాస్ ఎంత చెడిపోయిందన్న చెప్తానన్న. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత పక్కన నిఖిల్ వేసుకుంటుంది, ముంగట ఇటు పక్కన పృథ్వీరాజ్ వేసుకుంటుంది, వెనకాల అబ్బాయి వేసుకుంటుంది. ఓన్లీ అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది, అబ్బాయిలతోనే ఉంటుంది. సో మన నిఖిల్కి ఏమంటుంది, అరే నువ్వు సిగరెట్ మానేయరా, నువ్వు ఏం అడిగిన ఇస్తా అంట. ఇది బిగ్ బాస్ షోనా ఫ్యామిలీ షోనా? ఏంది ఇది? ఏమి ఇస్తావు అంటే నువ్వు ఒక అమ్మాయి అయ్యి ఉండి ఒక అబ్బాయికి నువ్వు ఏమి ఇస్తావు అంటే ఎంత నెగిటివ్ అయింది. అంతెందుకన్నా నిన్న నాగమణి కట్ట ఏదో గేమ్ ఆడుతూ అక్క ఒకసారి లోపల రా అంటే లోపలికి వచ్చినంత ఒక అగ్గి వాడు అగ్గిస్తే, అరే కెమెరాలు ఉన్నాయిరా అగ్గిస్తే బాగున్నా అంటే కెమెరా లేకుంటే నీకు ఓకేనా? ఏంది నాకు అర్థం కదా. అంతే విష్ణుప్రియ అంతే తల్లి లేదా మాట్లాడుతుంది. విష్ణుప్రియ ఒక జోక్ వేస్తే నాకు అడల్ట్రేటర్ కామెడీ నాకు ఇష్టం లేదంటది. నేను అడల్ట్రేటర్ కామెడీ ఏందని నేను గూగుల్కి సెర్చ్ చేస్తే వ్యభిచారం అని వచ్చింది. అంత తను లా చేసిందన్న, తను లాయర్ అయింది. అంత తెలిసిన అమ్మ ఎందుకు అంత నెగిటివ్ మారుతుంది, ప్రజలు ఎంత నెగిటివ్ అయిందంటే నేను చూసాను. నేను బేబీ సినిమా చూసిన, RX సినిమా చూసిన, బేబీ సినిమాలో వైష్ణవ్ చూసిన, RX 100లో మన ఆమెను చూసిన, మన ఏంది డీజెట్లో రధిక చూసిన. కానీ వీళ్ళందరికన్నా అక్క అని చెప్పుకోవచ్చు. ఎవరు అంటే సోనియా. అంత డేర్ అంత ఘోరం గేమ్ అవుతుంది. ఎవరు పడితే హగ్గిస్తున్నాను, అభినయన్కి హగ్గిస్తుంది, పృథ్వీరాజ్కి హగ్గిస్తుంది, నిఖిల్ హగ్గిస్తుంది. ఏం గేమ్ ఆడుతుందో అసలు నాకు అర్థం కాలేదు. దయచేసి తను బయటకు పంపేలే. అమ్మ చూడడానికి బాగా క్యూట్ ఉంటే సరిపోదా, నా గేమ్ కూడా ఆడాలన్నా. సో నిజంగా నేను రామ్ గోపాల్ వర్మ సుశీరాలు మంచిగా ఆడతాను అనుకున్నా కానీ కష్టం. నిఖిల్ ఎలా ఉంది? నిఖిల్కి ఉన్న ప్లస్ ఏంటంటే అన్న, తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తను మళ్ళీ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. తను బిగ్ బాస్ అంత స్ట్రాంగ్ ఇవ్వలేరు. తను అనుకుంటే ఈ బిగ్ బాస్ కప్ ఈజీ కొట్టుకోవచ్చు, ఈజీగా వన్ మ్యాన్ షోగా. కానీ తను చేసిన తప్పేందంటే, మేము చాలా చూసారన్న, అమ్మాయి తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి అన్నట్లుగా ఈయన కేవలం అమ్మాయి అంటే తిరుగుతున్నాడు, సోని అంటే తిరుగుతున్నాడు. ఒరే బాబు నేను నమ్మకరా బాబు, ఆమె చాలా డేంజరు, ఆమె నమ్ముకుంటే మాత్రం నీ బిగ్ బాస్ కప్ కష్టమైన ఫీలింగ్ కలిగింది. దయచేసి నా దగ్గర మైనస్ అంటే టాస్క్లు బాగా ఆడుతున్నావు, ఫిజికల్ క్లాస్ బాగా ఆడుతున్నా, కానీ ఓన్లీ అమ్మాయి తిరగడం వల్ల మైనస్ అవుతుంది అంతే. పృథ్వీరాజ్ అన్న తను ఫిజికల్గా చాలా బాగుండు, కానీ చాలా అగ్రెసివ్ అవుతుంది అనమాట. మాటకి ఎఫ్ని పదాలు వాడుతున్నాడు. అంటే నేను అనుకున్నా ఈయన ఎందుకు ఇంత అగ్రెసివ్ మారుతాను అనుకున్నా, కానీ తన మాట అంత ఉన్నట్టుంది. కానీ మీరు చూడన్న బిగ్ బాస్లో చాలామంది వచ్చారు, మన సోయిల్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అలవాటు మార్చుకున్నామంట. తన నడవడిగా మార్చుకున్నారు. ఆ కోపం ఉంటే మంచి మారారు వాళ్ళు. బిగ్ బాస్ టాప్ 3 వరకు వెళ్ళినాం. తను కూడా గేమ్ మార్చుకుంటే తప్ప ఉంటారు తప్ప, కానీ మేము కూడా తను కూడా కష్టం.